ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ప్రకారం పెన్షన్లు పెంచడమా లేక రాజీనామా చేసి ఇంటికి పోవడమో రేవంత్ రెడ్డి సర్కార్ తేల్చుకోవాలని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ హెచ్చరించారు. ఈ నెల 13న హైదరాబాద్లో మహాగర్జన సభ జరగనుంది. దానికోసం నిజామాబాద్ ఎంఆర్ గార్డెన్లో సన్నాహక సమావేశం జరపగా మందకృష్ణ మాదిగ అందులో పాల్గొన్నారు. హామీల మేరకు దివ్యాంగులకు, వృద్ధులకు, వితంతువులకు పెన్షన్లు పెంచాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్లో ఆగస్టు 13న వికలాంగులు, చేయూత పెన్షన్దారులతో మహాగర్జన సభ నిర్వహిస్తున్నామని, ఈ సభను జయప్రదం చేయాలి అని మందకృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. ఇప్పటికైనా పెన్షన్ పెంచుకోవడము లేదా రాజీనామా చేసి ఇంటికాడికి వెళ్ళిపోవడము రేవంత్ రెడ్డి గారి సర్కారు తేల్చుకోవాల్సిందేనని మేము గుర్తు చేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. వికలాంగులకు 4,000 నుంచి 6,000 పెంచుతామని హామీ ఇచ్చి వాళ్ళ బొట్లు దండుకొని ఈత కార్మికులకు, చేనేత కార్మికులకు, బీడి కార్మికులకు, వితంతులకు 4,000 రూపాయలు పెంచుతామని చెప్పి హామీ ఇచ్చి వాళ్ళ ఒట్లు దండుకొని గద్దెనెక్కిన తర్వాత 20 నెలలు గడిచినా పెన్షన్ పెంచకపోవడం 100% మోసపోతుంది. బహుశా పేద వర్గాల పెన్షన్ పెంచుతామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత 20 నెలల పాటు ఏ ముఖ్యమంత్రి పెన్షన్ పెంచకుండా ఉండలేదు. నెలకో 2 నెలలకు పెన్షన్ పెంచారు, లేదా హామీ ఇచ్చిన రోజు నుంచి పెన్షన్ పెంచారు. కానీ 20 నెలలు పెన్షన్ పెంచకుండా మోసం చేసిన ముఖ్యమంత్రుల్లో నంబర్ 1 మోసగాడిగా, పెన్షన్ పెంచే విషయంలో నంబర్ 1 మోసగాడిగా రేవంత్ రెడ్డి గారికి ఆ చరిత్రకి. అదే సమయంలో 20 నెలలుగా 50 లక్షల మంది పెన్షన్ మీద ఆధారపడే పేద వర్గాల పెన్షన్ పెరగకపోయినా ప్రతిపక్ష నాయకుడు ఒక్కనాడు కూడా అసెంబ్లీలో మాట్లాడిన చరిత్ర కనిపించట్లేదు. ఈ రాష్ట్రంలో నంబర్ 1 మోసగాడు రేవంత్ రెడ్డి గారు పెన్షన్ పెంచే విషయంలో కనిపిస్తున్నాడు, కానీ పెంచకుండా కనిపిస్తున్నాడు. కానీ ప్రతిపక్ష నాయకుడు హోదా, అసలు ఆ హోదాకు తగ్గట్టుగా నాయకుడు కాదని విషయం ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీలో కనిపించాడు, ప్రజల్లో కనిపించాడు, గడిలో మాత్రమే కూర్చుంటాడు అనే విషయం రుజువు అవుతుంది. అందువల్ల నంబర్ 1 మోసగాడిగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. నంబర్ 1 అసమర్థత ప్రతిపక్ష నాయకుడు తెలంగాణలో ఉన్నాడు. కాబట్టి ఆ పేద వర్గాల్లో పుట్టిన బిడ్డలుగా మా మీద బాధ్యత పడ్డది. పెన్షన్ పెంచుతావా, రాజీనామా చేస్తావా తేల్చుకోమని చెప్పడం కోసమే హైదరాబాద్లో ఆగస్టు 13న వికలాంగులు మరియు చేయూత పెన్షన్దారుల మహాగర్జన నిర్వహించబోతున్నాం. ఇప్పటికైనా